అంబటి రాయుడు ఈయన క్రికెట్ ఎంత బాగా ఆడతాడో ఈయనకి నోటితోలు కూడా అంతే బాగా ఎక్కువ అనమాట. రీసెంట్ గా ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ దుబాయ్ లో అయితే జరిగింది కదా. ఆ మ్యాచ్ కి మన మెగాస్టార్ చిరంజీవి గారు, ఇంకా సుకుమార్ గారు, ఇంకా మన స్టేట్ మినిస్టర్ అయిన నారా లోకేష్ గారు ఆయన పిల్లల్ని అయితే తీసుకుని మ్యాచ్ చూడడానికి అయితే వెళ్లారు. ఆ మ్యాచ్ జరుగుతున్నప్పుడు కామెంటేటర్స్ మన తెలుగు సెలబ్రిటీస్ చాలా మంది మ్యాచ్ చూడడానికి అయితే వచ్చారని మాట్లాడుకుంటుంటే అంబటి రాయుడు ఏమన్నాడంటే, ఇలాంటి మ్యాచ్ల్లో టీవీల్లో ఎక్కువగా కనిపిస్తారంట, అందుకే మ్యాచ్ కి అయితే వచ్చారంట, వేరే మ్యాచ్ల్లో అయితే కనపడరంట. ఇంకా ఇదొక పబ్లిసిటీ స్టంట్ అని ఆయన అయితే అన్నాడు. పబ్లిసిటీ స్టంట్ అంటే ఎలా ఉంటుందో తెలుసా రాయుడు గారు? మనం క్రికెట్ నుంచి రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఒక పార్టీలోకి అయితే దూకాం, ఆ పార్టీలోనైనా ఉన్నావా అంటే నెక్స్ట్ ఇంకో పార్టీలోకి అయితే దూకావు, పోను ఆ పార్టీలోనైనా ఉన్నావా అంటే వెళ్ళి కామెంటరీ చేస్తున్నావు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే క్రికెట్ నుంచి రిటైర్డ్ అయిపోయిన తర్వాత టీవీల్లో కనపడడానికి మాత్రమే ఆయన ఒక పార్టీలోకి అయితే జాయిన్ అయ్యాడు. ఆ పార్టీలో జాయిన్ అయితే ఎక్కువగా టీవీలో కనపడలేదు కాబట్టి ఇంకో పార్టీలోకి అయితే జాయిన్ అయ్యాడు. అయినా సరే టీవీలో ఎక్కువగా కనపడలేదు కాబట్టి ఇప్పుడు కామెంటరీలోకి అయితే జాయిన్ అయ్యాడు. ఆ కామెంటరీ చేసినా సరే ఎవరో పట్టించుకోవట్లేదు కాబట్టి, ఎందుకంటే ఈయన కామెంటరీ సరిగ్గా చేయడు అనమాట. ఈయన ఫేవరెట్ టీం కి ఒక రకంగా అయితే మాట్లాడతాడు. ఇప్పుడు ఐపీఎల్ లో చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ కి వత్తాసు పలకడం కోసమే ఈయనైతే కామెంటరీ బాక్స్ లో అయితే కూర్చుంటాడు. మిగతా టీమ్స్ అందరినీ ట్రోల్ చేస్తా అయితే ఉంటాడు. అయినా సరే తనని ఎవరో పట్టించుకోవట్లేదు, అటెన్షన్ ఇవ్వట్లేదు అనే కుళ్ళుతోనే ఇప్పుడు మళ్ళీ సెలబ్రిటీస్ మీద అయితే పడ్డాడు. కనీసం మాట్లాడేటప్పుడు కొద్దిగా బుర్ర ఉండాలన్నమాట. మెగాస్టార్ చిరంజీవి గారు టీవీలో కనపడితే గాని జనాలకి ఆయన ఎవరో తెలీదా? అలాగే పుష్ప లాంటి ఇండియన్ బ్లాక్ బస్టర్ కొట్టిన డైరెక్టర్ సుకుమార్ గారు టీవీలో కనపడితే గాని జనాలకి ఆయన ఎవరో తెలీదా? అలాగే ఒక స్టేట్ కి ఐటీ మినిస్టర్ గా ఉన్న నారా లోకేష్ గారు టీవీలో కనపడితే గాని ఆయన ఎవరో జనాలకి తెలీదా? వాళ్ళకి నిజంగా పబ్లిసిటీ పిచ్చి, పబ్లిసిటీ స్టంట్ చెయ్యాలనుకుంటే వాళ్ళేమి మ్యాచ్ వరకు వెళ్ళి కనపడాల్సిన అవసరం లేదు. నీకులాగే ప్రెస్ మీట్ ఒకటి అయితే పెట్టి అక్కడ ఎవరినో ఒకరిని తిడితే చాలు, ఒక సంవత్సరం మొత్తం వీళ్ళైతే టీవీలో కనపడతానే ఉంటారు. అసలు మాట్లాడేటప్పుడు కొద్దిగా బేసిక్ సెన్స్ అయితే ఉండాలి. ఒక తెలుగోడు అయ్యుండి ఇంకొక తెలుగు వాళ్ళని ట్రోల్ చేయడానికి, అది కూడా స్టార్ స్పోర్ట్స్ లాంటి నేషనల్ ప్లాట్ఫామ్ లో కూర్చుని ఒక తెలుగు వాళ్ళని కించపరిచి ఇలా మాట్లాడావంటే అసలు నీ ఇంగిత జ్ఞానం ఎలాంటిదో నువ్వే ఆలోచించుకో. చిరంజీవి గారు, సుకుమార్ గారు, నారా లోకేష్ గారు రోడ్డు మీద కారు ఆపి కారు పైన నుంచుంటే అప్పటికప్పుడు జనం గుమ్ము కొడతారు. వాళ్ళకి అటెన్షన్ పెచ్చుంది, లేకపోతే పబ్లిసిటీ పెచ్చుంది అనుకుంటే అదే పెద్ద పెచ్చ అనమాట. ఇప్పుడు మనకి ఆ పెచ్చ ఉందని అందరికి అదే పెచ్చ ఉండదు కదా రాయుడు గారు. మరి నాకైతే ఆ మాటలు అయితే అస్సలు నచ్చలేదు. ఆయనకి ఏమైనా పర్సనల్ గా అలా అనిపిస్తే తర్వాత ఎక్కడన్నా మాట్లాడాలేమో గానీ స్టార్ స్పోర్ట్స్ లాంటి నేషనల్ ఛానల్లో మాట్లాడటం అయితే నాకైతే అస్సలు నచ్చలేదు. యాక్చువల్ గా దీని గురించి నిన్నే మాట్లాడాలి, కానీ నిన్న కొన్ని కొత్త సినిమా టీజర్ లో సాంగ్స్ ఉండడం వల్ల నిన్న అయితే వీడియో చేయలేదు. ఈ రోజు అయితే మాట్లాడుతున్నా. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్